నమస్తే అండి. ఇప్పుడు చర్మం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది. 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సరే, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మన చర్మంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పినట్లుగా ఏజ్ గురించి ఎక్కువగా ఇంపార్టెంట్. ఏజ్డ్ అని ఎప్పుడు తెలుస్తుంది మనకు? చర్మం పైన ముడతలు వచ్చినప్పుడు. ఫైన్ సాఫ్ట్ ఇవి స్కిన్ అనేటివి చిన్న చిన్న ముడతలు కనిపిస్తుంటాయి, పెద్ద ముడతలు. దీనివల్ల మనకు ఏజ్ అంతా అప్రాక్సిమేట్గా చెప్పచ్చు. ఒకసారి చిన్న ఏజ్లోనే రింకిల్స్ రావచ్చు, ఒకసారి 70 ఏళ్ళు వచ్చినా కూడా రింకిల్స్ రాకపోవచ్చు. దీనికి అంతటికీ కారణం మన ఫుడ్లో ఉండే కొలేజన్. కొలేజన్ అనేది బాగా సఫిషియెంట్గా ఉందనుకో చర్మం పైన ముడతలు రావు, సాగినట్లు ఉంటుంది గుణం, సాగే గుణం ఉంటుంది కొలేజన్లో. అందుకని టైట్గా పట్టేస్తుంది. సాగే గుణం లేకపోతే ఇట్లా రింకిల్స్ వస్తే ఎక్కడెక్కడ విడిపోతుంది, అప్పుడు ఏజ్ అనిపిస్తుంది. మనం స్కిన్ కేర్ ఏజ్ కనిపించకూడదంటే తీసుకున్న జాగ్రత్తలు: మెడ భాగంలో రింకిల్స్ రాకూడదు, నెక్ భాగంలో ఫేస్ పైన రింకిల్స్ ఇక్కడ రాకూడదు, తర్వాత బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ రింకిల్స్ రాకూడదు. ఇది ఏజ్ని స్పష్టంగా చూపిస్తుంది అనమాట. ఈ జాగ్రత్త పాటిస్తే మీరు ఆహారంలో కొలేజన్ ఉండేటి బాగా తీసుకోండి, ముడతలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అది చాలా ఇంపార్టెంట్. నవ్వడం అనేది వల్ల మనకు చాలా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్కిన్ పైన దాని ప్రభావం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రతిసారి నవ్వకుండా అవసరం వచ్చినప్పుడు సిచ్యువేషన్ బట్టి నవ్వడం నేర్చుకోండి అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి, చర్మానికి, అన్ని రకాలుగా మానసికంగా కూడా నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు కామెడీ బుక్స్ చదవడం, కామెడీ సీన్స్ చూడడం, ఇలాంటి జోక్స్ చూడడం, ఇవి చేయడం వల్ల కనీసం రోజులో 2 నిమిషాలు నవ్వితే చాలు, మీకు 2-3 రోజులకు సరిపోయినంత హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ టిప్ మీరు ఫాలో కండి, ఆనందంగా ఉండండి. నమస్తే.